రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి మాకు ఇంత పెద్ద బాధ్యతను ఒక పక్కన అమ్మకి సిజిసి మెంబరు, నాకేమో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఇవ్వడం అని అంటే నిజంగా మా కుటుంబం అంతా కూడా మా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా రాజకీయాల్లో యువత ప్రధానమైనటువంటి పాత్ర. ఈరోజు యువత తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలం, ప్రభుత్వాన్ని అవసరమైతే కోల్చగలిగినటువంటి శక్తి కేవలం యువతకు మాత్రమే ఉండదనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు ఎన్నో రకాలైనటువంటి హామీలు గుప్పించి ప్రజల్ని తన యొక్క సహజ నైజం మోసం చేసేటటువంటి ఆలోచనలు, దగా చేసేటటువంటి ఆలోచనలతో మొన్న ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి ఏదైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా ప్రత్యేక హోదా తీసుకొస్తానని, రాష్ట్రానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తీసుకొస్తానని ఒక పక్కన, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి మరి అనేక రకాలైనటువంటి హామీలు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇంటింటికి కూడా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలన్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గంలోని కూడా 175 కాన్స్టిట్యున్సీల్లోని కూడా కమిటీలను ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాన్ని కూడా ఇందులో కలుపుకుని, అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాలని కూడా ఏర్పాటు అందరినీ కూడా కలుపుకుని మంచి టీం తయారు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం. అందులో ఏమీ అనుమానం లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి దిశగా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మరి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్, ఆయన సినిమాలకి వచ్చినట్టుగానే ఎలక్షన్లకు ముందు అలా వచ్చి ఒకసారి మెరిసి వెళ్ళిపోతా ఉంటాడు ఆయన. 2 ఎలక్షన్లు చూసాం. యువత చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశంలో పెట్టుకుని మరి ఓట్లు వేసినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి 2014 ఎలక్షన్లలో కూడా. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా కనీసం బయటకు వచ్చి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా. మరి రాబోయేటటువంటి ఎలక్షన్లో మళ్ళీ నేను ప్రత్యేకంగా నేనే పోటీ చేస్తానని కొన్ని సందర్భాల్లోనే, లేకపోతే బీజేపీతో కలుస్తానని కొన్ని సందర్భాల్లో రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఏం చేసినప్పటికీ కూడా యువతని పూర్తిగా ఆకట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఖచ్చితంగా మంచి పోస్ట్ ని రాబోయేటటువంటి 2019 ఎలక్షన్లలో యువజన విభాగం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటటువంటి విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధంగా ఈ యొక్క విభాగాన్ని తయారు చేస్తానని చెప్పని తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినటువంటి వారికి వారి కుటుంబం ఏ మేరకైనా తీసుకెళ్తుందని చెప్పని అనుకోవడానికి మా కుటుంబమే ఉదాహరణ. మరి పూర్వం నాన్నకి ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కూడా మంత్రివర్గంలో కంటిన్యూ చేయడం నాన్నని. మరి ఈరోజు మా మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత అప్పచెప్పి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా మమ్మల్ని నియమించారు. ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని అందరినీ కూడా కలుపుకుంటూ రేపు రాబోయేటటువంటి 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటటువంటి విషయంలో యువజన విభాగం ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటటువంటి విధంగా ఈ యొక్క యువజన విభాగాన్ని తయారు చేస్తాం. మరి ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా గురించి ప్రధానంగా మరి ఉద్యమం చేయడం అనేటువంటిది మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. మా నాన్న అమ్మ కూడా ఇద్దరూ సారా ఉద్యమాలని, విద్యుత్ ఉద్యమాలు, లేకపోతే జయాంధ్ర ఉద్యమాలు, ఇలాగ అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఇది మాకుంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకుని, ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా మేలు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకుని రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వారి మీద కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం.